Okay, welcome, my dear friends. I wish you happy 7th year Independence Day celebrations. అందరికి కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. So, hearty welcome today's session, my dear friends. This is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Food Science and Crop Production, the prestigious institution in Northern Telangana region, that is Sri Rajarajeshwara Arts and Science Kalashala, Autonomous, SRR Government Arts and Science College, Autonomous Karimnagar. So, my dear friends, ముఖ్యంగా టీఎస్సెట్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల గురించి కానీ లేదా పిహెచ్డి చేయాలి అని అభిలషించే అభ్యర్థుల కోసం కానీ లేదంటే ముఖ్యంగా యూజీసీ నెట్ పాస్ అయి విశ్వవిద్యాలయాల్లో కానీ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఆచార్యులుగా సహాయ ఆచార్యులుగా పనిచేయాలనే అభిలాష కలిగిన అభ్యర్థుల కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను. ముఖ్యంగా సెట్లో అంటే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్ 1 సిలబస్, యూజీసీ నెట్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్ 1 సిలబస్ సేమ్. దీనికి సంబంధించి క్వశ్చన్ యొక్క లెంత్ డెప్త్ స్టేట్ లెవెల్లో అయినట్లయితే కాస్త సులభమైన రీతిలో చాలా చిన్న క్వశ్చన్స్ అనేటువంటివి లెంత్ అనేటువంటిది చిన్నగా ఉంటున్నాయి, ఆన్సర్స్ అనేటువంటివి చాలా సులభంగా మీరు గుర్తించగలుగుతున్నారు. కానీ నేషనల్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించిన పేపర్ 1 విశ్లేషిస్తే గత 10 పేపర్లు మనం విశ్లేషించి చూస్తున్నాం గత 10 రోజులుగా. ఇప్పటికే మీరు చూసినటువంటి ఆ పేపర్లను గమనిస్తే లెంత్ అండ్ డెప్త్, క్వశ్చన్కి సంబంధించిన సరళి, లోతు, తర్వాత దాని వైశాల్యం అంటే దానికి ఏది విస్తరణ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు చాలా కూలంకషంగా కీన్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రీవియస్ పేపర్లను కనుక మనం విశ్లేషించి చదివితే ప్రీవియస్ పేపర్లో ఈ క్వశ్చన్ ఏ ఏరియా నుంచి వచ్చిందనే భావన మనకు ఉంటే డెఫినెట్గా చెప్తున్నాను, మీరు వినండి, టీఎస్సెట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టీఎస్సెట్ అలవోకగా పాస్ అవుతారు మీ యొక్క ఆప్షనల్ సబ్జెక్ట్ కంటే కూడా. యూజీసీ నెట్ నిర్వహించేటువంటి దాని పేపర్ 1కి సంబంధించి కూడా ఇదే సిలబస్. ఈ ప్రీవియస్ పేపర్లను అనాలిసిస్ చూసాము. అందులో మీరు కనుక ఏ ఏరియా నుంచి క్వశ్చన్ వచ్చిందని మీకు అవగాహన ఉంటే డెఫినెట్గా విజేత మీరే, ఖచ్చితంగా మీరు ఎలిజిబిలిటీ అవుతారు, మీరు క్వాలిఫై అవుతారు. సో దాంట్లో భాగంగా మనం పేపర్ 1కి సంబంధించి మీకు చాలా సార్లు వస్తున్నటువంటి సందేహం ఏంటంటే అసలు పేపర్ 1లో టీచింగ్ అప్టిట్యూడ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడే ఉంటుంది కదా, మరి టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్ అని చెప్పినప్పుడు కేవలం టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడే ఉంటుందా? నో. దాంతోపాటు అంతర్లీనంగా మొత్తం 10 అంశాలకు సంబంధించిన 10 యూనిట్స్ సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. మీరు గత వీడియోలు చూసినట్లయితే ఈ అంశాలు మీకు అవగాహన ఇప్పటికే ఉంటుంది. కొత్తగా చూసే అభ్యర్థులకి ఈ వీడియో చూస్తున్న కొత్త అభ్యర్థులకి చూడండి, ఈ 10 అంశాలు దీని మీద అవగాహన ఉంటే మీ ఆప్షనల్ సబ్జెక్ట్ కంటే కూడా అత్యంత సులభంగా మీరు మార్క్స్ స్కోర్ చేస్తారు. తెలంగాణ స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించే దీంట్లో కానీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే యూజీసీ నెట్లో కానీ పేపర్ 1లో మీరు అత్యధిక స్కోర్ సాధిస్తారు. మరి ఇందులో ఉండే 10 యూనిట్లు ఏందో మీరు చూసినట్లయితే టీచింగ్ aptitude, research aptitude, comprehension, communication, mathematical reasoning and aptitude, logical reasoning, data interpretation, ICT, information and communication technology, people development and environment, higher education system. ఈ 10 అంశాలు మీరు అవగాహన ఉన్నదంటే డెఫినెట్గా మీరు మంచి స్కోరు సాధిస్తారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు మిత్రమా. దాంట్లో భాగంగానే మనం ఈరోజు చూడబోయేటువంటి పేపర్ ఏంటంటే 2014లో నిర్వహించుకున్నటువంటి 2014లో నిర్వహించినటువంటి యూజీసీ నెట్ ప్రీవియస్ పేపర్ 1ను ఈరోజు మనం విశ్లేషించుకోబోతున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మెయిన్గా 2018 కంటే ముందు ఉన్న పేపర్లు మనం పేపర్ 1 కనుక గమనిస్తే దీంట్లో మనకు 60 ప్రశ్నలు ఇచ్చి ఏవేని 50 ప్రశ్నలు రాయమంటున్నారు. నెగటివ్ మార్కింగ్ లేదు, అన్ని ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్సే. అయితే మొదటి 50, 60కి 60 ఆప్షన్స్ పెట్టినా మొదటి 50నే వాళ్ళు కన్సిడర్ చేస్తారు.
కానీ 2017-18 తర్వాత నుంచి పేపర్ 1లో 50 ప్రశ్నలు మాత్రం ఇస్తున్నారు. 50కి 50 ఆన్సర్ చేయాలి. ఇంటర్నల్ ఛాన్స్ లేదు. ప్రతి క్వశ్చన్కు 2 మార్కులు ఉంటాయి. నెగటివ్ మార్కింగ్ లేదు. అన్ని ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. ఇది అభ్యర్థులు ఖచ్చితంగా గమనించుకోవాల్సినటువంటి విషయం. యూజీసీ నెట్లో అయితే, టీఎస్ సెట్లో అయితే 50కి 50 ప్రతి టీఎస్ సెట్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్లు కానీ ఇప్పుడు రాబోయే పేపర్లు కానీ 50 ప్రశ్నలు ఉంటాయి. ఖచ్చితంగా మొదటి 5 ప్రశ్నలు టీచింగ్ అప్టిట్యూడ్, తర్వాత 5 ప్రశ్నలు రీసెర్చ్ అప్టిట్యూడ్, తర్వాత 5 ప్రశ్నలు కాంప్రిహెన్షన్, తర్వాత 5 ప్రశ్నలు కమ్యూనికేషన్, తర్వాత 5 ప్రశ్నలు మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్, తర్వాత 5 ప్రశ్నలు లాజికల్ రీజనింగ్, తర్వాత 5 ప్రశ్నలు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, తర్వాత 5 ప్రశ్నలు పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, తర్వాత 5 ప్రశ్నలు మీకు హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్కు సంబంధించి. అంటే మీరు గమనించండి, ప్రతి యూనిట్కు ఈక్వల్ వెయిటేజ్ ఉంది. ప్రతి యూనిట్లకు వెళ్ళి 5 ప్రశ్నలు మాత్రమే వస్తాయి టీఎస్ సెట్కు సంబంధించి. మీరు అభ్యర్థులు గమనించారు. మరి యూజీసీ నెట్కు సంబంధించి మీరు గమనించినప్పుడు పేపర్ వరుసగా ఇదే క్రోనలాజికల్ ఆర్డర్లో కాకుండా జిగ్జాగ్గా ఇక్కడ అన్ని క్వశ్చన్స్ ఇచ్చేసి కన్ఫ్యూజన్ గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా క్వశ్చన్స్ యొక్క లెంత్ అండ్ డెప్త్ కొంచెం ఎక్కువగా ఉండి మనల్ని ఆలోచింపదగిన విధంగా మనల్ని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి అభ్యర్థులు వీటి మీద ఒక్కసారి కూలంకషంగా మీరు దృష్టి పెట్టినట్లయితే విజేతలం మనమే. సో ఈ రోజు మనం 2014కు సంబంధించిన ఇది ప్రీవియస్ పేపర్కి సంబంధించి మనం చూడబోతున్నాం. ఇందులో మీరు గమనిస్తే 2014 జూన్లో నిర్వహించినటువంటి యూజీసీ నెట్, ఇది సిబిఎస్ఈ నిర్వహించింది, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. 2017-18 నుంచి ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. కానీ అంతకంటే ముందున్న పేపర్లన్నీ 2016-17 అంతకంటే 16 కంటే ముందున్న పేపర్లను మనకు సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహిస్తుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఏది పేపర్ కండక్ట్ చేసినా టీచింగ్ అప్టిట్యూడ్, రీసెర్చ్ అప్టిట్యూడ్కి సంబంధించిన పేపర్ 1 ఏది స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కానీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్లో కానీ సేమ్ ఉంటాయనే విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. మరి మొదటి క్వశ్చన్ మనం చూసినప్పుడు బ్రేక్ డౌన్ ఇన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్. చూడండి, ఇది కమ్యూనికేషన్ కు సంబంధించినటువంటి ప్రశ్న. అంటే మనకు సంభాషణకు సంబంధించి, అంటే సమాచారానికి సంబంధించినటువంటి ప్రశ్న. ఏమడిగాడు? బ్రేక్ డౌన్ అంటే ఇక్కడ మనకు మధ్యలో అది విరిగిపోవడం లేదా కరెక్ట్ గా వినబడకపోవడం అనేటువంటి ఈ వెర్బల్ కమ్యూనికేషన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్. అంటే వెర్బల్ కమ్యూనికేషన్ అంటే మనకు కమ్యూనికేషన్ సంబంధించి చూసినట్లయితే వెర్బల్ కమ్యూనికేషన్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, కల్చరల్ కమ్యూనికేషన్, క్రాస్ కల్చరల్ కమ్యూనికేషన్, వర్టికల్ కమ్యూనికేషన్, అదేవిధంగా మనకు ఈ హారిజాంటల్ కమ్యూనికేషన్, ఈ విధంగా మనకు డిఫరెంట్ కమ్యూనికేషన్స్ అనేటువంటి టైప్స్ ఉంటాయి. వెర్బల్ కమ్యూనికేషన్ ని మనం శాబ్దిక సమాచారం లేదా శాబ్దిక, ఇది మనకు సంభాషణ అని మనం చెప్పుకుంటాం. ఇది ధ్వనులకు సంబంధించి కానీ రాతకు సంబంధించి కానీ ఉంటుందనే విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఇందులో ఈ బ్రేక్ డౌన్ ఇన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఏ విధంగా మనం ఇక్కడ వర్ణించుకోవచ్చు అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ షార్ట్ సర్క్యూటా, కాంట్రడిక్షనా, అన్ఈవెన్నెస్, ఎంట్రోపీ. అంటే ఇచ్చినటువంటి ప్రశ్నకు సరైన సమాధానం ఎంట్రోపీ. ఓకేనా? ఎంట్రోపీ అంటే మనం ధ్వనికి సంబంధించి మనం మాట్లాడుతున్నప్పుడు షార్ట్ సర్క్యూట్ అయితే షార్ట్ సర్క్యూట్ ధ్వనికి సంబంధం లేదు కదా. మనం మాట్లాడుతుండేటువంటి వాటికి సంబంధించి బ్రేక్ డౌన్ ను ఏ విధంగా నిర్వచించవచ్చు అంటే ఎంట్రోపీ అనే పదం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ద టెలిఫోన్ మోడల్ ఆఫ్ కమ్యూనికేషన్. చూడండి, మళ్ళీ కమ్యూనికేషన్ లో మోడల్ చూడండి. అంటే టెలిఫోన్ కు సంబంధించినటువంటి నమూనా సంభాషణకు సంబంధించి వాజ్ ఫస్ట్ డెవలప్డ్ ఇన్ ద ఏరియా. మరి దీన్ని ఏ ఏరియాలో అభివృద్ధి చేశారు? చూడండి, ఇచ్చిన ఆప్షన్స్ మీరు గమనిస్తే అభ్యర్థులు మనం ఈజీగా కన్ఫ్యూజన్ గురవుతాం. టెక్నాలజికల్ థియరీ, మరి ఇది టెక్నాలజికల్ థియరీ కావచ్చా అనే ఒక భావన కలుగుతుంది అభ్యర్థులకి. ముఖ్య గమనిక ఏంటంటే డెఫినెట్ గా మీరు చూడాల్సినటువంటి అంశం ఏంటంటే అది టెక్నాలజికల్ థియరీ కాదు, డిస్పర్సన్ థియరీ కాదు, మినిమల్ ఎఫెక్ట్ థియరీ కాదు, ఇన్ఫర్మేషన్ థియరీ. అంటే దీన్ని ఎప్పుడు ఏ ఏరియాలో డెవలప్ చేయబడిందంటే ఇన్ఫర్మేషన్ ఏరియా, అంటే సమాచార రంగానికి సంబంధించినటువంటి సమాచార సిద్ధాంతానికి సంబంధించి ఈ టెలిఫోన్ మోడల్ కమ్యూనికేషన్ ఫస్ట్ డెవలప్ చేయడం జరిగింది. థర్డ్ క్వశ్చన్ చూడండి, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు. జనరల్ అవేర్నెస్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ముఖ్యంగా సినీ వినీలాకాశంలో అతిపెద్ద అవార్డు ఏదన్నా, అత్యంత పెద్ద అవార్డు, ఉన్నతమైన అవార్డు ఏదన్నా ఉందంటే
దాదా సాహెబ్ పాల్కే అవార్డు. ఇది అప్పటి అడిగిన ప్రశ్న, ఇప్పుడు ఇది ఇట్లాంటివి అడగట్లేదు. బట్ అయినప్పటికీ కూడా మీరు అవగాహన ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత అభ్యర్థుల పైన, ఆస్పిరెంట్స్ పైన ఉంది. ఈ విషయాన్ని గమనించండి. దాదా సాహెబ్ పాల్కే అవార్డు 2013 ఎవరికి వచ్చిందంటే గుల్జార్. తర్వాత ఫోటోగ్రాఫ్స్ ఆర్ నాట్ ఈజీ టు. ఫోటోగ్రాఫ్స్ అనేటువంటివి మనకు తొందరగా ఏది ఎన్కోడ్ చేస్తామా, డికోడ్ చేస్తామా, లేదా సెక్యూర్గా ఉంటాయా, పబ్లిషా, చేంజ్ అంటే గుర్తుపెట్టుకోండి. ఇటు అడిగింది ఏంటిది, నాట్ ఈజీ టు, అంత సులభంగా మనం డీకోడ్ చేయలేము అని అర్థం. ఈజీ టు డీకోడ్, ఓకేనా. ఎన్కోడ్, డీకోడ్ అని ఉంటాం. అంటే ప్రతి సంకేతము అని మనం చెప్పుకుంటాం. దీన్ని మనం ఏమంటాం, ప్రతి సంకేతం. డీకోడ్ అనేటువంటిది మనం చేయలేము అనమాట. ఫోటోగ్రాఫ్స్ ను అంత ఈజీగా డీకోడ్ చేయడం అనేటువంటి కష్టం. నెక్స్ట్, ద గ్రెయిన్స్ దట్ అపియర్ on a television set when operated are also referred to as. ఇక్కడ ఏమంటున్నానంటే ధాన్యాలకు సంబంధించి that appear on the television set when operated are also referred to as. ఏమంటామంటే స్పార్క్స్ అంటామా, గ్రీన్ డాట్స్ అంటామా, రెయిన్ డ్రాప్స్ అంటామా, స్నో అంటామంటే ఆన్సర్ ఏం పెడతాం, స్నో. స్నో. 6th క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ సర్క్యులర్ కమ్యూనికేషన్, in a circular communication the encoder becomes a decoder when there is a. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక సంభాషణకర్త ఉన్నాడు, ఇతని ఎన్కోడర్ అంటాడు. ఇక్కడ గ్రహీత ఉంటాడు, ఇతని డీకోడర్ అంటారు. ఎన్కోడర్ నుంచి డీకోడర్ లోకి సమాచారం చేరవేయడానికి మనకు మీడియం, మాధ్యమం అవసరం అవుతుంది. దీనికి ఒక ఛానల్ అనేటువంటిది అవసరం అవుతుంది. ఎప్పుడైతే ఎన్కోడర్ నుంచి డీకోడర్ వైపు సమాచారం చేరుతుందో డీకోడర్ దాన్ని అర్థం చేసుకొని మళ్ళీ సమాచారాన్ని ఎవరికి పంపిస్తాడు, ఎన్కోడర్ కు పంపిస్తాడు. ఇప్పుడు డీకోడర్ దేనిగా మారుతాడు, ఎన్కోడర్ గా మారుతాడు. ఎన్కోడర్ దేనిగా మారుతాడు, డీకోడర్ గా మారుతాడు. అంటే ఇది మనకు కమ్యూనికేషన్ అనేటువంటిది ఏ కమ్యూనికేషన్, ఇది 2-way కమ్యూనికేషన్. కాబట్టి 2-way కమ్యూనికేషన్ సంబంధించి మనం గమనించినప్పుడు ఈ ఛానల్ ద్వారా ఎన్కోడర్ నుంచి డీకోడర్కి వచ్చినప్పుడు డీకోడర్ దాన్ని అర్థం చేసుకొని మళ్ళీ ఏమైతున్నాడు, సంభాషణ ఇటు పంపిస్తున్నాడు. పంపించినప్పుడు డీకోడర్ కాస్త ఎన్కోడర్ అవుతున్నాడు, ఎన్కోడర్ డీకోడర్ అవుతున్నాడు. ఈ విధంగా ఇక్కడ నుంచి సమాచారం ఇక్కడికి వచ్చి, ఇక్కడ నుంచి సమాచారం ఇక్కడికి వచ్చి, ఇక్కడ నుంచి సమాచారం మళ్ళీ ఇక్కడికి వెళ్ళినట్లయితే దీన్ని మనం ఏ బ్యాక్ అంటామంటే ఫీడ్బ్యాక్ అంటాం. మనం ఏమంటాం, ఫీడ్బ్యాక్. ఇది అభ్యర్థులు గమనించాలి. ఫీడ్బ్యాక్. నాయిస్ కాదు, ఆడియన్స్ కాదు. సార్ శబ్దం వినబడ్డది, నాయిసే. సార్ మంచిగా వినబడ్డది, నాయిస్ ఆడియన్సే. నో, అవన్నీ ఏం కాదు. ఫీడ్బ్యాక్ ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ పోస్ట్ ఆఫీస్, అంటే ఒక పోస్ట్ ఆఫీస్ లో స్టాంప్స్ ఆఫ్ 3 డిఫరెంట్ డినామినేషన్స్. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ సంబంధించిన 3 డినామినేషన్స్ ఉన్నాయట. ఏంటంటే అవి ఇందులో మీరు గమనించినప్పుడు 7 రూపాయలు, 8 రూపాయలు, 10 రూపాయలు అందుబాటులో ఉన్నాయి. ద ఎగ్జాక్ట్ అమౌంట్ ఫర్ విచ్ వన్ కెనాట్ బై స్టాంప్ ఈజ్. మరి ఈ విధంగా 3 రకాల ఏది డినామినేషన్ సంబంధించి ఉన్నప్పుడు ఏది ఖచ్చితంగా కొనలేనిది ఏది అని అంటే ఆన్సర్ 90 రూపీస్. ఓకే. నెక్స్ట్, ఇన్ ఏ సర్టెన్ కోడింగ్, ఇది కోడ్ కు సంబంధించినటువంటి ఇన్ ఏ సర్టెన్ కోడింగ్ మెథడ్ ద వర్డ్ క్వశ్చన్ ఈజ్ ఎన్కోడెడ్ యాజ్ డొమెస్టిక్. అంటే ఇక్కడ ఏమంటుండంటే క్వశ్చన్ ను ఏమని మార్చిండు, డొమెస్టిక్ గా కోడ్ చేస్తే మరి ఇక్కడ రెస్పాన్స్ అనే దాన్ని దేనిగా కోడ్ చేయవచ్చు అని ఇచ్చారు. ఈ రెస్పాన్స్ దేనిగా కోడ్ చేయవచ్చు అంటే OMESICEM గా కోడ్ చేయవచ్చు. ఇది కోడ్ లాంగ్వేజ్ అనమాట. మీరు ఆల్ఫాబెట్ కి సంబంధించి సబ్స్ట్రాక్షన్ కానీ, అడిషన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, స్క్వేర్స్ కానీ ఈ విధంగా చేయడం ద్వారా మనం ఈ కోడ్ ను మనం కరెక్ట్ గా కోడ్ లాంగ్వేజ్ కి సంబంధించి మనం చేయవచ్చు. తర్వాత ఇఫ్ ద సిరీస్ 4, 5, 8, 13, 14, 17, 22. ఇప్పుడు ఏమని చెప్పాడు, 4, 5, 8, 13, 14, 17, 22 ఉంది. మరి ఇలా ఉన్నప్పుడు దీని తర్వాత వచ్చే సంఖ్య ఎంత అని అడిగాడు. సింపుల్, మిస్సింగ్ నంబర్ ఎంత అన్నాడు. దీని కంటిన్యూషన్ గా సేమ్ ప్యాటర్న్ వచ్చేటువంటి నంబర్ ఎంత అన్నాడు. అయితే ఇక్కడ
విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ టర్మ్ ఆఫ్ ది సిరీస్. దీనికి సంబంధించి ఏది చెందని టర్మ్ ఆఫ్ ది సిరీస్ అన్నాడు. ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ టర్మ్ ఆఫ్ ది సిరీస్. ఈ సిరీస్ కి చెందింది ఏంటంటే 33. ఏంటిది 33. తర్వాత 10th క్వశ్చన్ చూడండి. కంప్లీట్ ద సిరీస్ బీబీ. ఇది లిటర్ సిరీస్ కి సంబంధించి బీబీ FEII ML PP. మరి దీని తర్వాత ఏమొస్తుంది అంటే ఇక్కడ దీని తర్వాత వచ్చే మనకు లెటర్ సిరీస్ ఏమొస్తుంది అంటే TS వస్తుంది. ఏమొస్తుంది TS. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. మ్యాన్ స్టార్టెడ్ వాకింగ్ ఫ్రమ్ హిస్ హౌస్ టువర్డ్స్ సౌత్. ఇది దిశ డైరెక్షన్ కు సంబంధించి. ఒక మనిషి ఏం చేశాడు, సౌత్ కు నడిచాడట. ఎన్ని కిలోమీటర్లు అతను సౌత్ కు? వాకింగ్ ఫ్రమ్ హిస్ హౌస్ టువర్డ్స్ హిస్ సౌత్. ఆఫ్టర్ వాకింగ్ 6 kilometers సౌత్ కు నడిచాడు. ఓకే, ఈ ప్రాంతం నుంచి నడిచిండు అనుకుందాం. ఎన్ని కిలోమీటర్లు నడిచాడు? 6 kilometers నడిచాడు. 6. హీ టర్న్డ్ హిజ్ లెఫ్ట్. ఇతని యొక్క లెఫ్ట్ కు తిరిగాడు. అంటే ఇలా నడుస్తున్నప్పుడు ఇతని యొక్క లెఫ్ట్ ఇటు అవుతుంది. సో ఇటు తిరిగాడు. ఎన్ని కిలోమీటర్లు? 3 kilometers. దెన్ ఈ 5 kilometers. ఇతడు ఎన్ని కిలోమీటర్లు నడిచాడు? 5 km నడిచాడు. దెన్ హీ వాక్డ్ ఫర్దర్ 3 kilometers ఆఫ్టర్ టర్నింగ్ లెఫ్ట్. మళ్ళీ లెఫ్ట్ కు తిరిగి ఎన్ని కిలోమీటర్లు నడిచాడట? 3 kilometers నడిచాడు. అంటే ఇక్కడికి అవుతుంది. త్రీ కిలోమీటర్స్ అంటే ఇందులో సగం దూరం అనమాట. ఇక్కడికి సగం దూరం నడిచాడు. ఓకే, హీ దెన్ టర్న్డ్ హిస్ లెఫ్ట్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇతడు లెఫ్ట్ కు తిరిగాడు. ఓకే, హిస్ వాక్ ఫర్ 9 kilometers. ఎన్ని కిలోమీటర్స్ తిరిగాడు? 9 kilometers నడిచాడు. ఇక్కడికి 5 kilometers. ఇటు 5 అయితే 9 అయినప్పుడు ఏమైంది? ఇది 4 అవుతుంది. ఓకే, 9. హౌ ఫార్ ఈస్ హీ వే ఫ్రమ్ హిస్ హౌస్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు 6 kilometers నడిచిండు అన్న. ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు 5 kilometers. ఇక్కడ నుంచి ఇటు 3 kilometers అన్న. అంటే ఇందులో సగం దూరం. ఓకే, ఇక్కడ నుంచి నడిచినప్పుడు సగం దూరం ఉంది. ఈ ఎన్ని కిలోమీటర్లు నడిచాడు? 9 kilometers అన్న. అంటే ఇంత దూరం. ఇప్పుడు అతను ఏం చేయాలి? ఇక్కడ దాకా 9 kilometers అయింది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం అవుతుంది? ఇక్కడ నుంచి నడిచిండు కాబట్టి ఈ డిస్టెన్స్ మనం తీసుకోవాలి. ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది అంటే 5 km అవుతుంది. ఎంత అవుతుంది? 5 km. ఇలా మనం డైరెక్షన్స్ ను మనం రాసుకోవాలి. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇటు నార్త్, ఇటు మనకు నార్త్, ఇటు సౌత్, ఇటు ఈస్ట్, ఇటు వెస్ట్. ఈ విధంగా దిశలకు సంబంధించి మనకు గుర్తుంటే ఆన్సర్ మనం ఈజీగా పెట్టుకోగలుగుతాం. నెక్స్ట్ 12th question. One writes all numbers from 850 to 99 with the digits 2 and 7. How many numbers have been written? వీళ్ళు ఏం రాస్తున్నారంటే 50 నుంచి 99 వరకు రాస్తున్నారు. వితౌట్ ద డిజిట్స్ 2 and 7. 50 నుంచి 99 వరకు 2 మరియు 7 లేకుండా రాస్తున్నారట. రాసినప్పుడు ఈ 50 నుంచి 99 వరకు ఎన్ని నంబర్లు అవుతాయి? అంటే హౌ మెనీ నంబర్స్ హావ్ బీన్ రిటన్? ఎన్ని నంబర్లు అవుతాయి అంటే ఆన్సర్ 32. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 50 నుంచి 60 తీసుకున్నారు అనుకోండి, ఇందులో 2, 7 లేవు. ఓకే, 50 నుంచి 60 అంటే 59. అదేవిధంగా 60 నుంచి 69, 69 నుంచి 79, 79 నుంచి 89, 89 నుంచి 99. ఇట్లా రాసుకోవాలి. రాసుకునే క్రమంలో మీరు గమనించండి, ప్రతి దాంట్లో 2 నంబర్లు లేవు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 10. కలర్ చేంజ్ చేద్దాం చూడండి. మనం ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని ఉండాలి? యాక్చువల్గా 10 ఉండాలి. అన్ని 10 ఉండాలి. కానీ 2 లేదు, 7 లేదు, 2, 7 నంబర్ లేదంటున్నాడు కదా. సో 2, 7 లేదు కాబట్టి ప్రతి దాంట్లో 8 ఉంటాయి. ఎంత? 8. ఇవి 8, ఇవి 8, ఇవి 8, ఇవి 8. మొత్తం ఎన్ని కావాలి? 1, 2, 3, 4, 5. అంటే మనకు మొత్తం 2, 7 లేకుండా ఎన్ని రాయగలుగుతాం అంటే ఇచ్చిన దాని ప్రకారం ఆన్సర్ 32. ఆన్సర్ 32.
మరి ఇక్కడ మనం రాసిన దాని ప్రకారం 8 వస్తుంది. మీరు ప్రాక్టీస్ చేసి చూడాలి. ఓకేనా? 2 7 లేకుండా 2 and 7 వితౌట్ 2 and 7. Okay, then the 13th question. If a large diamond is cut up into a little bits, it will lose its value just as an army is divided up into small units of soldiers. It loses its strength. The argument put above may be called as. అంటే ఏమంటున్నాడంటే ఒక పెద్ద వజ్రాన్ని మనం కట్ చేసుకుంటే చిన్న చిన్న ముక్కలుగా చేస్తే ఇట్ విల్ లాస్ ఇట్స్ వాల్యూ జస్ట్ ఇస్ అన్ ఆర్మీ డివైడెడ్ అప్ ఇంటూ ఏ స్మాల్ యూనిట్స్ ఆఫ్ సోల్జర్స్ మాదిరిగా. అంటే ఏమంటున్నాడంటే ఒక వజ్రాన్ని ఈ విధంగా ఉన్నటువంటి వజ్రాన్ని చిన్న 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 ముక్కలుగా చేస్తే దాన్ని ఏమంటున్న వాల్యూను కోల్పోతుంది, విలువ కోల్పోతుంది. అలాగే మంచి దృఢంగా లేదా మంచి యూనిటీగా ఉన్నటువంటి స్ట్రెంత్ ఉన్నటువంటి ఆర్మీని ఒక్కొక్క సోల్డియర్గా విడగొట్టుకుంటూ పోతే ఏమవుతుంది, వాళ్ళ యొక్క బలం తగ్గిపోతుంది అని చెప్తున్నారు. ఇలాంటి ఆర్గ్యుమెంట్ ఏమని పిలుస్తారని అడుగుతున్నాడు. ఆన్సర్ అనలాజికల్ అని పిలుస్తారు. అనలాజికల్. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి. గివెన్ బిలో ఆర్ సమ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లాజికల్ ఆర్గ్యుమెంట్. సెలెక్ట్ ద కోడ్ విచ్ ఎక్స్ప్రెసెస్ ఏ క్యారెక్టరిస్టిక్ విచ్ ఈస్ నాట్ ఆఫ్ ఇండక్టివ్ ఇన్ క్యారెక్టర్. అంటే ఇక్కడ ఏమిచ్చిందంటే ఈ కింది వాటిలో మనకు లాజికల్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చి ఏదైతే ఇచ్చినటువంటి 4 స్టేట్మెంట్లలో నాట్ ఎన్ ఇండక్టివ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అని అన్నాడు. అంటే ఇచ్చిన 4 అన్ని డిడక్టివ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. ఒకటి మాత్రమే డిడక్టివ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అనమాట. నాట్ ఇండక్టివ్ అంటే ఇది ఒక్కటి ఏది డిడక్టివ్ అనమాట. మిగతా అన్ని కూడా మనకు ఇండక్టివ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఉంటాయి. సరే చూడండి. ద కన్క్లూజన్స్ ఈస్ క్లెయిమ్డ్ టు ఫాలో ఫ్రమ్ ఇట్స్ ప్రిమైస్. ఇది ఇండక్టివ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్. ద కన్క్లూజన్స్ ఈస్ బేస్డ్ ఆన్ ది క్యాజువల్ రిలేషన్. ఇది ఇండక్టివ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్. తర్వాత ఇది చూడండి. ద కన్క్లూజన్ ఈస్ బేస్డ్ ఆన్ అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పెరిమెంట్. ఇది కూడా ఇండక్టివే. మరి ఇండక్టివ్ కాంది ఏంటిదంటే చూడండి, కన్క్లూజన్ నుంచి మొదలుపెట్టిండు. ఎక్కడి నుంచి మొదలుపెట్టిండు? కన్క్లూజన్. ద కన్క్లూజివ్లీ ఫాలో ఫ్రమ్ ఇట్స్ ప్రిమైస్. ఇది మనకు ఇండక్టివ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ కాదు, అంటే ఇది డిడక్టివ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అన్నమాట. ఇది అభ్యర్థులు గమనించాల్సి ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ కంపల్సరీ మనకు అడుగుతారు. నెక్స్ట్ చూడండి. 15th క్వశ్చన్. ఇఫ్ 2 ప్రపోజిషన్స్ హ్యావింగ్ ద సేమ్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ టర్మ్స్ కెన్ బోత్ బి ట్రూ. చూడండి ఇక్కడ ఆన్సర్ ఏమంటే టర్మ్స్ కెన్ బోత్ బి ట్రూ బట్ కానీ కెనాట్ బోత్ బి ఫాల్స్. అంటే అవి అట్టి పరిస్థితుల్లో కూడా తప్పు కాదు, అవి ఖచ్చితంగా రెండు నిజమైన అని చెప్తున్నారు. మరి ద రిలేషన్ బిట్వీన్ దోస్ 2 ప్రపోజిషన్స్ ఈజ్, మరి వాటి మధ్యలో ఉండేటువంటి రిలేషన్ ఏంటివి అని అడిగాడు. అంటే సబ్ కాంట్రరీ ఖచ్చితంగా కాంట్రాడిక్టరా, సబ్ కాంట్రరా, వీటికి సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా ఇలాంటివి డెఫినెట్ గా ప్రతి పేపర్లో ఉంటాయి. ఈ పేపర్లు మీరు ప్రాక్టీస్ చేసేది మీకు గుర్తుంటుంది. అందుకే మీరు గమనించండి. మీరు తెలుగు మీడియం వల్ల అయితే ప్రాగ్మా పబ్లికేషన్స్ తీసుకోండి, ఇంగ్లీష్ మీడియం వల్ల అయితే ట్రూమెన్స్ పబ్లికేషన్ తీసుకోండి, ట్రూమెన్స్ పబ్లికేషన్స్. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి. గివెన్ బిలో ఆర్ 2 ప్రిమైసెస్. కింద 2 ప్రిమైసెస్ ఇచ్చాడు. ఇచ్చేమంటున్నాడు 4 కన్క్లూజన్స్ ఇచ్చాడు. ఇచ్చి వాటి నుంచి మనం ఆ కన్క్లూజన్ నుంచి మనం ఏవి కరెక్ట్ స్టేట్మెంట్లో కనుక్కోమంటున్నాడు. చూడండి ఇక్కడ ఎక్స్ప్రెషన్ కన్క్లూజన్ డ్రాన్ వ్యాలిడ్లీ ఫ్రమ్ ద ప్రిమైసెస్. ఒక్కొక్కటి ఉండొచ్చు లేదా కలిసి ఉండొచ్చు. ప్రిమైసెస్ ఏమి ఇచ్చాడు? ఆల్ డాగ్స్ ఆర్ మమ్మేల్స్. అన్ని కుక్కలు క్షీరదాలు. ఎస్, ఆల్ డాగ్స్ ఆర్ మమ్మేల్స్, నో డౌట్ ఎట్ ఆల్. నో క్యాట్స్ ఆర్ డాగ్స్. ఏ పిల్లులు కూడా కుక్కలు కావు అన్నాడు. కింద 4 ఇచ్చినటువంటి కన్క్లూజన్ చూద్దాం. నో క్యాట్స్ ఆర్ మమ్మేల్స్. ఇది తప్పు. ఎందుకు? క్యాట్స్ అన్ని కూడా మనకు మమ్మేల్సే, కానీ నో క్యాట్స్ ఆర్ మమ్మేల్స్ దానికి సంబంధం లేదు. సమ్ క్యాట్స్ ఆర్ మమ్మేల్స్. అసలు క్యాట్స్ ఇక్కడ మమ్మేల్స్ తోటి సంబంధమే లేదు. ఓకే, దెన్ నో డాగ్స్ ఆర్ క్యాట్స్. ఎందుకు? నో క్యాట్స్ ఆర్ డాగ్స్ అన్నప్పుడు
ఏమిచ్చాడు? నో క్యాట్స్ ఆర్ డాగ్స్ అన్నప్పుడు నో డాగ్స్ ఆర్ క్యాట్స్ అవుతాయి. ఎస్, దెన్ నో డాగ్స్ ఆర్ నాన్ మమ్మేల్స్ అంటే నో డాగ్స్ ఆర్ నాన్ మమ్మేల్స్, డాగ్స్ ఆర్ మమ్మేల్స్ అంట. ఇక్కడ ఇచ్చిన దానికి మనం ఏం చెప్తున్నాం? దానికి కరెక్ట్ కన్క్లూజన్ మనం ఇస్తున్నాం. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి. Given below is a diagram of 3 circles interrelated with each of Indians. Circle B represents, ఇక్కడ మనకు ఇది వెన్ డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఇందులో సర్కిల్ బి ఏమన్నాడు? రిప్రజెంట్స్. సర్కిల్ బి రిప్రజెంట్స్ ద క్లాస్ ఆఫ్ సైంటిస్ట్ and circle C represents class of politicians. Circle B లో సైంటిస్టులు ఉన్నారు, సర్కిల్ C లో పొలిటీషియన్స్ ఉన్నారు. In the PQRS represents different regions. అంటే PQRS అనేటువంటివి వివిధ ప్రాంతాలు, వివిధ రీజియన్స్ గా మనం చెప్పుకుంటాం. మరి చెప్పుకున్నప్పుడు ఈ వెన్ డయాగ్రామ్ దేన్ని సూచిస్తుంది? చిన్న చేస్తుంది. ఏమని చెప్పాడు? ఇక్కడ బి ఏ అనే వాళ్ళు మనకు ఏమిచ్చాడు? పొలిటీషియన్స్ అన్న సైంటిస్ట్. బి అనేటోడు ఏమన్నాడు? సైంటిస్ట్ అన్నాడు. బిని ఏమని పిలిచాడు? సైంటిస్ట్ అన్నాడు. సిని ఏమన్నాడు? పొలిటీషియన్స్ అన్నాడు. మరి ఇక్కడ పీక్యూఆర్ఎస్ ఏంటివి? రీజియన్స్, వివిధ ప్రాంతాలు అని చెప్పారు. పీక్యూఆర్ఎస్ ఏంటి? వివిధ ప్రాంతాలు. క్వశ్చన్ ఏం అడిగాడు మరి? సెలెక్ట్ ద కోడ్ కంటైనింగ్ ద రీజియన్ దట్ ఇండికేట్స్ ద క్లాస్ ఆఫ్ ఇండియన్ సైంటిస్ట్స్ హూ ఆర్ నాట్ పొలిటీషియన్స్. సింపుల్ గా ఇదంతా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అడిగాడు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భారతదేశ శాస్త్రవేత్తలు మాత్రం ఎవరు పొలిటీషియన్స్ కానివారు అన్నారు. ఇక్కడ మీరు గమనిస్తే బి రీజియన్ అంతా కూడా సైంటిస్ట్దే. బి రీజియన్ ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి ఉంది? ఇగో ఇక్కడ నుంచి ఇదంతా బి రీజియన్, ఇదంతా బి రీజియన్. బి రీజియన్ లో ఎవరున్నారు? సైంటిస్ట్ ఉన్నారు. మనకు అడిగిన ప్రశ్న ఏంటిది? ఇండియన్ సైంటిస్ట్ ఏ ప్రాంతంలో ఉన్నారు? మీరు గమనిస్తే ఇప్పుడు సి రీజియన్ ఏంటిది? అంతా పొలిటీషియన్స్. మనకు అడిగిన ప్రాంతం ఏంటిది? నాట్ పొలిటీషియన్స్ అన్నారు. అంటే పొలిటీషియన్స్ కాని వాళ్ళు అన్నారు. పొలిటీషియన్స్ కాని వారు అన్నప్పుడు పొలిటీషియన్స్ ఏ సర్కిల్లో ఉంది? సి ఉంది. ఏంటిది? సి. ఇది దిస్ ఈజ్ సి. ఇదంతా కూడా సి. మరి ఇప్పుడు అడిగిన ప్రశ్న ఏంటిది? పొలిటీషియన్స్ కాకుండా కేవలం సైంటిస్ట్ అడిగారు. పొలిటీషియన్స్ కాకుండా కేవలం సైంటిస్ట్. ఈ రెడ్ ప్రాంతం లేనిది అంటే అర్థం ఏంటిది? ఇగో ఇది, ఇగో ఈ భాగం, ఈ భాగం అంతా కూడా నాకు సైంటిస్ట్దే అన్నాం. కానీ క్యూ రీజియన్, ఆర్ రీజియన్ దేంట్లో ఉంది? పొలిటీషియన్ దాంట్లో. కాబట్టి ఆన్సర్ ఎస్ మాత్రమే, కేవలం ఎస్ఏ మనకు సైంటిస్ట్. చూడండి, ఎస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇట్లా ఈ విధంగా మనం వెన్ డయాగ్రామ్ ఆధారంగా ఆన్సర్ తీసుకోవాలి. తర్వాత 18 నుంచి 20 వరకు మీరు గమనించినట్లయితే ఇక్కడ టేబుల్ ఇచ్చేసి మనకు వివిధ సంవత్సరాల్లో వీళ్ళు సాధించినటువంటి పర్సంటేజ్, అంతేకాకుండా శాతాలు, దాంతోపాటు ఉత్పత్తి, ఉత్పాదకతలు, లాభ నష్టాలు, వీటికి సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా అడగడం అనేటువంటి జరుగుతుంది. అంటే ఇదంతా కూడా దేని కింద మనం తీసుకోవచ్చు అంటే డాటా అనాలిసిస్. డాటా అనాలిసిస్ అంటే దత్తాంశ విశ్లేషణ. ఈ దత్తాంశ విశ్లేషణకు సంబంధించి టేబుల్ ఫామ్ ఇవ్వచ్చు, బార్ గ్రాఫ్ ఇవ్వచ్చు, పై గ్రాఫ్ ఇవ్వచ్చు. పై అంటే ఇట్లా పై గ్రాఫ్ ఇవ్వచ్చు, తర్వాత లైన్ గ్రాఫ్ ఇవ్వచ్చు. ఇట్లా గ్రాఫ్ల రూపంలో కానీ టేబులర్ ఫామ్ లో కానీ ఇచ్చి కొన్ని సంవత్సరాల్లో ఒక ఇన్స్టిట్యూషన్ కానీ ఒక ఇండస్ట్రీ కానీ ఏ విధంగా మనకు కొన్ని సంవత్సరాల్లో పొందిన లేదా ఉత్పత్తి చేసిన ఉత్పాదకత, లాభ నష్టాలు, వాటి శాతాలు, వీటికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. నెక్స్ట్ 23rd క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకు అబ్రివేషన్ అడిగారు. ద అక్రోనిమ్ ఆఫ్ FTP స్టాండ్స్ ఫర్. ఇది ఐసిటికి సంబంధించిన ప్రశ్న. ఐసిటి అంటే మన కంప్యూటర్ నాలెడ్జ్ కి సంబంధించి
మనకు కంప్యూటర్లో మనకు ర్యాము రోము ఉంటుంది కదా, రీడ్ ఓన్లీ మెమరీ, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, వైరస్, తర్వాత బూటింగ్, తర్వాత ఇది తర్వాత మనకు డాస్, విండోస్, ఇట్లా దీంతో పాటు బ్రౌజర్స్, మెమొరీ, ఓకే, ప్రైమరీ మెమరీ, వొలటైల్ మెమరీ, ఇట్లా వీటికి సంబంధించి కూడా అడుగుతారు. సాఫ్ట్వేర్, హార్డ్వేర్, అంతేకాకుండా ఇన్పుట్ డివైసెస్, అవుట్పుట్ డివైసెస్ కూడా మనకు అడగడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఇందులో ఏమిచ్చాడు? అబ్రివేషన్ ఇచ్చాడు. ఏంటిది? ఎఫ్టిపి అంటే ఏంటిది? ఎఫ్టిపి అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. చూడండి, డైరెక్ట్ అబ్రివేషన్ అడిగాడు, అంటే యాక్రోనిమ్ అడిగాడు. ఖచ్చితంగా కంప్యూటర్ నాలెడ్జ్ లో ఒక అబ్రివేషన్ డెఫినెట్ గా అడుగుతాడు. అభ్యర్థులు గమనించాలి. ప్రతి పేపర్ లో టిఎస్ సెట్ కానీ యూజీసీ నెట్ కానీ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. నెక్స్ట్ 24th క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎన్ ఇమేజ్ గ్రాఫిక్ ఫైల్ ఫార్మాట్? నాట్ అన్నాడు, కానిది అన్నాడు. మనము కింద చూడంగానే ఏది పిఎన్జి, జిఫ్, అబ్బా ఇమేజ్ కదా, డైరెక్ట్ ఆన్సర్ పెడతాం. నాట్, కానిది అన్నాడు. చూడండి, పిఎన్జి అనేటువంటిది ఇమేజ్ గ్రాఫిక్ సంబంధించింది, జిఫ్ అనేది కూడా ఇమేజ్ గ్రాఫిక్ సంబంధించింది, డిఎంపి కూడా ఇమేజ్ గ్రాఫిక్ సంబంధించింది. సో జియుఐ అనేటువంటిది మనకు ఇమేజ్ గ్రాఫిక్ ఫైల్ ఫార్మాట్ కానిది. సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా అభ్యర్థులు మనకు యాడ్మన్ అవుట్ ఏదైతే కానిది అడిగాడు, కానిది జియుఐ, మిగతా అన్ని కూడా గ్రాఫిక్ ఇమేజ్ ఫైల్ ఫార్మాట్సే, పిఎన్జి కానీ, జిఫ్ కానీ, డిఎంపి కానీ. 25th క్వశ్చన్ చూడండి, ఫాస్ట్ వెబ్ బ్రౌజర్ ఈజ్, నేను చెప్పలేదా? బ్రౌజర్లు అడుగుతాడు, మెమొరీ అడుగుతాడు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ డివైసెస్ అడుగుతాడు, ఇన్పుట్ డివైసెస్, అవుట్పుట్ డివైసెస్ అడుగుతాడు. ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటిది? ద ఫాస్ట్ వెబ్ బ్రౌజర్ ఈజ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. దీన్ని టిమ్ బెర్నర్స్లీ, ఎవరిచ్చారు? టిమ్ బెర్నర్స్లీ అనేటువంటి సైంటిస్ట్ మనకు డబ్ల్యూడబ్ల్యూను ఇవ్వడం జరిగింది. ఇట్లనే డబ్ల్యూడబ్ల్యూ ఇచ్చినట్టుగా ఈమెయిల్ను ఎవరిచ్చారు? ఈమెయిల్ను రేటామ్ లిన్సన్ ఇవ్వడం జరిగింది, రేటామ్ లిన్సన్. మరి భారతదేశానికి సంబంధించిన సబీర్ భాటియా, భారతదేశానికి సంబంధించి సబీర్ భాటియా ఏమిచ్చాడంటే హాట్ మెయిల్ ఇచ్చాడు, హాట్ మెయిల్. ఈమెయిల్ ఏమో రేటామ్ లిన్సన్, సబీర్ భాటియా హాట్ మెయిల్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ టిమ్ బెర్నర్స్లీ. ఓకే, అదేవిధంగా ఇంటర్నెట్ ను మన కాన్రాక్, ఇంటర్నెట్ ఎవరు? కాన్రాక్ అనేటువంటి సైంటిస్ట్ ఇంటర్నెట్ ఇవ్వడం జరిగింది. సో కంప్యూటర్ ఫస్ట్ పితామహుడు ఎవరంటే చార్లెస్ బాబేజ్ అని మనం చెప్పుకుంటాం. ఓకే, చార్లెస్ బాబేజ్ ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ అని మనం చెప్పుకుంటాం. ఓకే, దాంతో పాటుగా ఐసి అంటే ఏంటిది? ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ఇట్లా మదర్ బోర్డు, వీటికి సంబంధించి కూడా మీరు అర్థం చేసుకోవాలి. నేను చెప్పలేదా? ఇక చూడు, బూటింగ్ సంబంధించి, వెన్ ఏ కంప్యూటర్ ఇస్ బూటింగ్, బిఐఓఎస్, ఇది బిఐఓఎస్ అంటే కూడా మనకు తెలియాలి. బిఐఓఎస్ అంటే బూటింగ్ ఇన్పుట్ అండ్ అవుట్పుటింగ్ డివైస్. ఓకే, దాంతో పాటు బిఐఓఎస్ ఇస్ లోడెడ్ టు ద మెమరీ బై రోమ్, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, ర్యామ్, ఆర్ఓఎం, రీడ్ ఓన్లీ మెమరీ. ఓకేనా, సిడి రోమ్, సిడి రీడ్ ఓన్లీ మెమరీ, ఇట్లా. కానీ అడిగిన ప్రశ్నకు ఇది టీసీపీ అంటే మనకు ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, ఎఫ్టిపి, టీసీపీ, ఇది ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ కు సంబంధించి. ఇక్కడ అడిగిన ప్రశ్నకు సమాధానం కంప్యూటర్, వెన్ కంప్యూటర్ ఇస్ బూటింగ్, బిఐఓఎస్ ఇస్ లోడెడ్ టు ది మెమరీ బై రోమ్, రీడ్ ఓన్లీ మెమరీ, రీడ్ ఓన్లీ మెమరీ ఇస్ ద రైట్ ఆన్సర్, రీడ్ ఓన్లీ మెమరీ. మరి ర్యామ్ అంటే ఏంటిది? ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఇది దీనికి సంబంధం లేదు. అడిగిన ప్రశ్నకు సమాధానం రోమ్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ద సేమ్ యాజ్ ద అదర్ త్రీ? ఈ కింది వాటిలో ఇచ్చిన నాలుగింట్లో ఒకటి భిన్నమైంది అని అడిగాడు. ఒకటి భిన్నమైంది, ఒకటి తక్కువైంది అంటారు కదా, పుష్ప సినిమాలో ఒకటి భిన్నమైంది అని అడిగాడు. మ్యాక్ అడ్రస్, హార్డ్వేర్, ఫిజికల్ అడ్రస్, ఐపీ అడ్రస్. ఈ కింది వాటిలో ఐపీ అడ్రస్ అనేటువంటిది మనకు భిన్నమైంది, ఇదే సరైంది. కంప్యూటర్కి సంబంధించి మనకు ఐపీ అడ్రస్ ఉంటుంది కదా, ఈ ఇంటర్నెట్కి సంబంధించి గుర్తుపెట్టుకో. తర్వాత ఐడెంటిఫై ద ఐపీ అడ్రస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. మరి ఐపీ అడ్రస్ ఏ విధంగా ఉంటుంది? చూడండి, ఐపీ అడ్రస్ కి సంబంధించి రెండు అడిగాడు. ఐడెంటిఫై ద ఐపీ అడ్రస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఏది ఐపీ అడ్రస్ గా మనం గమనిస్తామంటే చూడండి, ఇది 202.50.20.148 is the right answer for IP address. Okay, IP అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. IP అంటే ఏంటిది? ఇంటర్నెట్ ప్రోటోకాల్.
ఇంటర్నెట్ ప్రోటోకాల్కు సంబంధించి ఏది ఈ ఎలా గుర్తిస్తాం అది ఐపీ అంటే ఇగో ఈ డిజిట్స్ ద్వారా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 29th క్వశ్చన్ చూడండి. ద పాపులేషన్ ఆఫ్ ఇండియా ఈస్ అబౌట్ 1.2 బిలియన్. టేక్ ద యావరేజ్ కన్జంప్షన్ ఆఫ్ ఎనర్జీ పర్ పర్సన్ పర్ ఇయర్ ఇన్ ఇండియా ఇస్ 30 మెగా జౌల్స్. అంటే ఒక తలసరి ఆదాయం ఇంత ఉందన్నమాట. ఇఫ్ దిస్ కన్జంప్షన్ ఈస్ మెడ్ బై carbon based fuels and the rate of carbon emission per kilojoules is 15 into 106 kgs, the total carbon emission for year from the India will be అని అన్నాడు. ఆన్సర్ ఇది క్వశ్చన్ అనేటువంటిది ఇచ్చిన వాటికి కరెక్ట్ గా ఆన్సర్ లేవు కాబట్టి మనం అందరికీ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. 30 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ హైస్ బీన్ వర్స్ట్ అఫెక్టెడ్ బై అర్బన్ స్మాగ్ రీసెంట్ టైమ్స్. అంటే ఇది 2014లో వచ్చినటువంటి కాబట్టి ఇదే మీరు ఆన్సర్ గా ఇప్పుడు గుర్తుపెట్టుకోవద్దు. అర్థమైందా? ఇది 2004లో అడిగిన ప్రశ్న కాబట్టి 14లో అడిగిన ప్రశ్న కాబట్టి అప్పటి కాలంలో ఈ మనకు ఈ పట్టణాల్లో ఏది వర్స్ట్ ఎఫెక్టెడ్ బై అర్బన్ స్మాగ్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ అంటే బీజింగ్, చైనా రాజధాని బీజింగ్. 31 క్వశ్చన్. ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఆర్గానిక్ పొల్యూషన్ ఇన్ ఫ్రెష్ వాటర్ బాడీస్. ఇదంతా కూడా మనకు పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ కు సంబంధించినటువంటి ప్రశ్న. పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఏది 30th క్వశ్చన్ ఇది. ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఆర్గానిక్ పొల్యూషన్ ఇన్ ఫ్రెష్ వాటర్ బాడీస్. మనకు గుర్తుపెట్టుకోండి, మనకు ప్రాథమిక కారకాలు ముఖ్యంగా ఆర్గానిక్ పొల్యూషన్ అంటే మనకు సేంద్రియ కాలుష్య కారకాల్లో ఏది నీళ్ళలో చేరేటువంటి మొదటి కాలుష్య కారకం అంటే సీవేజ్ ఎఫ్లుయెంట్స్. మనం ఇంటి నుంచి వదులున్నటువంటి డ్రైనేజెస్ కావచ్చు, అర్బన్ సీవేజెస్ కావచ్చు, అవన్నీ కూడా మనకు నీటిలో ఉండేటువంటి సేంద్రియ కాలుష్య కారకాలు, మొదటి ప్రాథమిక కాలుష్య కారకాలుగా సీవేజ్ ఎఫ్లుయెంట్స్ ను మనం పిలవడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్, లహర్ ఈజ్ ఏ నేచురల్ డిజాస్టర్ ఇన్వాల్వింగ్. ఇది 2014లో వచ్చినటువంటి నేచురల్ డిజాస్టర్. ఏది లహర్. ఇది ఏంటంటే ఎరప్షన్ ఆఫ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్. అంటే మనకు ఇది పెద్ద మొత్తంలో ఇది మెటీరియల్ అక్కడ ఉండేటువంటి ఆ మెటీరియల్ ఇది పాడు చేసింది అనమాట. ఇది మొత్తం మనకు బద్దలైపోవడం వల్ల అక్కడ ఏది ఎరప్షన్ కు సంబంధించి లహర్ అనేది. అయితే మనకు తుఫాన్లకు కానీ భూకంపాలకు కానీ అదేవిధంగా మనకు సంవత్సరంలో కొత్త పేర్లు పెడతా ఉంటారు. అట్లా 2014లో వచ్చినటువంటి ప్రకృతి విపత్తుకు లహర్ అనేటువంటి పేరు రావడం జరిగింది. అది ముఖ్యంగా ఎరప్షన్ ఆఫ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ గా మనం చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది. తర్వాత ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ కెటాస్ట్రోఫిక్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అంటే పర్యావరణ మార్పుకు సంబంధించి దేర్ ఇస్ జనరల్ అగ్రిమెంట్ అమాంగ్ ద కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ టు లిమిట్ ద రైజ్ ఇన్ యావరేజ్ సర్ఫేస్ టెంపరేచర్ ఆన్ ఎర్త్ కంపేర్డ్ టు ది దట్ ఆఫ్ ప్రీ ఇండస్ట్రియల్ టైమ్స్. అంటే మనకు ముఖ్యంగా ఈ పారిశ్రామిక అభివృద్ధి చెందక ముందు మనకు ఈ పర్యావరణానికి సంబంధించి అంటే ఒప్పందానికి సంబంధించి ఏ లిమిట్ దాటకూడదు అంటే 1.5 డిగ్రీ సెల్సియస్ టు 2.0 డిగ్రీ సెల్సియస్ ఈ భూమి మీద ఉండేటువంటి అంటే ఈ వాతావరణం ఉండేటువంటి ఉష్ణోగ్రత ఈ 1.5 to 2.0 దాటకుండా ఇది ఈ భూమి యొక్క ఉపరితల ఉష్ణోగ్రత ఉండాలని నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. 1.5 to 2 డిగ్రీ సెల్సియస్. నెక్స్ట్ మనకు 34 క్వశ్చన్ మనం చూసినట్లయితే డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ NDMA అంటే నేచురల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ NDMA ఫంక్షన్స్ అండర్ ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ అంటే ప్రకృతి విపత్తులకు సంబంధించి నిర్వహణ సంస్థ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుందని అడిగాడు. సాధారణంగా ప్రకృతి విపత్తులను నిర్వహించే సంస్థ ఏ మినిస్ట్రీ అంటే ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుందంటే చాలా ఇంపార్టెంట్. అందరూ ఎన్విరాన్మెంట్ అని పెడతారు, పప్పులో కాలేస్తారు. ఎన్విరాన్మెంట్ కాదు, హోమ్ అఫైర్స్ అంటే మనకు గృహ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఏంటిది? గృహ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. ఏంటిది? NDMA. ఈ అబ్రివేషన్ కూడా అడగచ్చు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. నెక్స్ట్ ఇక్కడ మనకు ఏమడిగాడంటే
మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగాడు. అంటే ఈ వీటిని మనం జతపరచాలంటే చూడండి, ఇట ఫ్లడ్ డ్యూరేషన్ అన్నాడు. ఎక్సెస్ రెయిన్ అండ్ అన్ఈవెన్ అంటే మనకు ఈ వరదలు దేని వల్ల వస్తాయి అని మనం చెప్పుకున్నప్పుడు ముఖ్యంగా ఎక్సెస్ రెయిన్ అండ్ అన్ఈవెన్ అంటే చెప్పలేనంత వర్షాలు పడ్డప్పుడు మనకు ఫ్లడ్స్ అనేటువంటి వస్తే వరద. డ్రాట్ ప్యాసేజ్ ఆఫ్ వైబ్రేటరీ అంటే డ్రాట్స్ అంటే కరువులు అనేటువంటివి మనకు దేని వల్ల వస్తాయి అని అడిగాడు. దేని వల్ల వస్తాయి? ల్యాక్ ఆఫ్ రెయిన్ఫాల్ ఆఫ్ సఫిషియంట్ తగిన మోతాదులో వర్షాలు పడకపోవడం వల్ల ల్యాక్ ఆఫ్ రెయిన్ఫాల్ ఆఫ్ సఫిషియంట్ డ్రాట్స్ అంటే కరువులు వస్తాయి. అదేవిధంగా ఎర్త్క్వేక్ సబ్స్టాన్సెస్ కమ్అవుట్ ముఖ్యంగా ఇక్కడ మనకు ఈ భూకంపాలు ఎర్త్క్వేక్స్ అంటే ఏమంటాం భూకంపాలు. ఈ భూకంపాల యొక్క ఇది మనకు ఈ ఇది సబ్స్టాన్సెస్ కమ్అవుట్ ఏ విధంగా వీటి యొక్క ఉప ఉత్పన్నాలు మనకు వస్తాయి అంటే ఇక్కడ ట్రేమర్స్ ప్రొడ్యూస్డ్ బై ద వేవ్స్ త్రూ ద రాక్స్ ఆఫ్ ది ఎర్త్ అంటే ఇక్కడ ఏమని పిలవచ్చు అంటే మనకు ఆన్సర్ ఈ ఇక్కడ ఎర్త్క్వేక్స్ ఇది టర్మ్స్ ట్రెమార్స్ ప్రొడ్యూస్డ్ బై ద వేవ్స్ త్రూ ద రాక్స్ ఆఫ్ ది ఎర్త్ అంటే భూమి లోపల ఉండేటువంటి రాళ్ళు టెక్టోనిక్ ప్లేట్స్ అని మనం చెప్పుకుంటాం. ఆ ప్లేట్స్ యొక్క ఇది ద్వారా వాటి కదలికల ద్వారా ఏమవుతాయంటే వాటి చేసేటువంటి అవి ఉత్పత్తి చేసేటువంటి వాటి వల్ల ఎర్త్క్వేక్స్ అనేటువంటి సంభవిస్తుంది. నెక్స్ట్ ఏమంటే వల్కనో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ వల్కలో ఇది యాక్చువల్గా ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ ఇక్కడ ఉండాలి, ఓన్లీ వల్కనో. ఇక్కడ మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే ఫ్లడ్ అన్నప్పుడు ల్యాక్ ఆఫ్ రెయిన్ఫాల్, ఫ్లడ్ అన్నప్పుడు ఎక్సెస్ రెయిన్ అండ్ అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్. డ్రాట్స్ అన్నప్పుడు ల్యాక్ ఆఫ్ రెయిన్ఫాల్ ఆఫ్ సఫిషియంట్ డ్యూరేషన్. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ ఎర్త్క్వేక్స్ అన్నప్పుడు ట్రెమర్స్ ప్రొడ్యూస్డ్ బై ద ప్యాసేజ్ ఆఫ్ వైబ్రేటరీ వేవ్స్ అంటే కింది నుంచి వచ్చేటువంటి భూకంప తరంగాలు ఈ రాళ్ళ ద్వారా వచ్చే వాటి ద్వారా మనకు ఎర్త్క్వేక్స్ వస్తాయి. వల్కనో అంటే అర్థం ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ ఏ ఈవెంట్ త్రూ విచ్ మోల్టెడ్ సబ్స్టాన్సెస్ కమ్అవుట్ కరిగినటువంటి పదార్థాలు భూమి లోపల కరిగిన పదార్థాలు అవి బయటకి తన్నుకొని రావడం వల్ల మనకు వల్కనోస్ వస్తాయి. వల్కనో అంటే అగ్నిపర్వతాలు. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. చూడండి మళ్ళీ ఒకసారి చూపుతాను. ఇది యాక్చువల్గా మీరు గమనిస్తే ఈ డ్యూరేషన్ అనేది మొదటి దానికి ఉండాలి. ప్యాసేజ్ ఆఫ్ వైబ్రేటరీ వేవ్స్ త్రూ రాక్స్ ఆఫ్ ది ఎర్త్ అనేటువంటిది ఈ రెండో దాని అన్నమాట. ఇది కంటిన్యూషన్ ఉండడం వల్ల మనం కన్ఫ్యూజన్ గురవుతున్నాం. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఇది చూడండి, ఫస్ట్ వన్ మనం గమనిస్తే ఫ్లడ్స్ అనేటువంటివి ఎక్సెస్ రెయిన్ అండ్ అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ వల్ల జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ వన్ చూడండి, డ్రాట్స్ అంటే కరువులు ఎలా వస్తాయి? ల్యాక్ ఆఫ్ రెయిన్ఫాల్ ఆఫ్ సఫిషియంట్ డ్యూరేషన్ సరైన కాలాల్లో వర్షాలు పడకపోవడం వల్ల కరువులు వస్తాయి. అదేవిధంగా ఎర్త్క్వేక్స్ అంటే భూకంపాలు ఎలా సంభవిస్తాయి అంటే ట్రెమర్స్ ప్రొడ్యూస్డ్ బై ద ప్యాసేజ్ ఆఫ్ వైబ్రేటరీ వేవ్స్ త్రూ ద రాక్స్ ఆఫ్ ది ఎర్త్. భూమి యొక్క లోపల ఉండేటువంటి రాళ్ళు అపసవ్య కదలికల వల్ల ఉత్పత్తి అయ్యేటువంటి ఆ వైబ్రేషన్స్ అంటే ఆ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో కదలికల వల్ల వచ్చేస్తుంది. అదేవిధంగా లాస్ట్ వన్ వల్కనోకి సంబంధించి మనం గమనించినప్పుడు ఈ అంటే అగ్నిపర్వతాలకు సంబంధించి మనం గమనించినప్పుడు ఏ ఈవెంట్ త్రూ విచ్ మోల్టెడ్ సబ్స్టాన్స్ కమ్అవుట్, ఏదైతే మోల్టెడ్ కరిగినటువంటి ద్రవం శిలా ద్రవం బయటకు తన్నుకొని పొడుచుకు రావడం వల్ల
మనకు వల్కనోస్ ఏర్పడతాయి. ఇది మనకు ఎన్విరాన్మెంట్ కి సంబంధించినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రీన్ హౌస్ గ్యాస్, దీన్ని మనం GHE అంటాం, గ్రీన్ హౌస్ గ్యాస్ అనేటువంటిది హ్యాస్ షార్టెస్ట్ రెసిడెన్స్ టైమ్ ఇన్ ద అట్మాస్ఫియర్. అంటే మనకు గ్రీన్ హౌస్ గ్యాసులు ముఖ్యంగా మొదటిది ఏం చెప్పుకుంటాం అంటే కార్బన్ డైఆక్సైడ్, ఆ తర్వాత నెక్స్ట్ మనం ఏం చెప్తాం అంటే మీథేన్, దాని తర్వాత మనకు నైట్రస్ ఆక్సైడ్స్, ఇలా ఇతర మనకు వాయువుల్లో ఉండేటువంటివి మనకు హరిత గృహ వాయువులుగా మనం చెప్పుకుంటాం. ఇందులో అత్యంత ప్రధానమైన కారణం ఏంటిదంటే CO2, కార్బన్ డైఆక్సైడ్, హరిత గృహ వాయువుగా మనం చెప్పుకుంటాం. కానీ ఇక్కడ ఏమంటుందంటే షార్టెస్ట్ రెసిడెన్స్ టైం, తక్కువ కాలం ఉండేటువంటి, దానికి తక్కువ కాలం ఉండేది ఏంటంటే మీథేన్, CH4 మీథేన్, గుర్తుపెట్టుకోండి. ఈ మీథేన్నే మనం బయోగ్యాస్ అని కూడా మనం పిలుస్తాం. మీథేన్ మనం ఏమని చెప్తాం, బయోగ్యాస్. దీన్ని వంట గ్యాస్ గా మనం వాడవచ్చు. పశువుల పేడ నుంచి, పశువుల పేడ నుంచి, కుళ్ళుతున్న సేంద్రియ పదార్థాల నుంచి, మానవ మలం మురిగిపోవడం వల్ల కుళ్ళుతున్న సేంద్రియ పదార్థాల నుంచి ఏమొస్తాయి, మీథేన్ గ్యాస్ అనేది వస్తుంది. దీన్ని గోబర్ గ్యాస్ అని కూడా మనం పిలుస్తాం. మీథేన్ అర్థమవుతుందా? దీని నుంచి మనకు పొగ లేకుండా వంట వండడానికి వాడుకోవచ్చు, బల్బ్ వెలగడంలో, కరెంటు ఉత్పత్తి కూడా వాడతాం. ఇక ఇందులో ఉన్నటువంటి క్లోరోఫ్లోరో కార్బన్స్ ఉంది చూడండి, CFCs అంట. ఈ CFCs అనేటువంటి క్లోరోఫ్లోరో కార్బన్స్ సంబంధించి మనం గమనించినప్పుడు ఇవి సాధారణంగా వీటిని ఫ్రియాన్ వాయువులు అని కూడా మనం పిలుస్తాం. ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేటువంటి మనకు శీతల యంత్రాల నుంచి, అంటే మనకు శీతలీకరణ యంత్రాలు, కోల్డ్ స్టోరేజ్ నుంచి, ఫ్రిడ్జ్ల నుంచి కానీ, రిఫ్రిజిరేటర్ల నుంచి కానీ ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ ఏర్పడతాయి. ఏరోసాల్స్ నుంచి కానీ మనకు క్లోరోఫ్లోరో కార్బన్స్ ఏర్పడతాయి. ఇవి మనం చెప్పుకున్నప్పుడు మనకి అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం మాత్రం ఏం చెప్పుకోవచ్చు అంటే మీథేన్ గ్యాస్ అని చెప్పుకోవచ్చు. 37 చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద కోడ్ గివెన్ బిలో. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే రాజస్థాన్ రిసీవ్స్ ద హైయెస్ట్ సోలార్ రేడియేషన్ ఇన్ ద కంట్రీ. The primary source of uranium in India is Jaduguda. అంటే ఇచ్చిన వాటిలో ఏమడిగాడు, ఫాలోయింగ్ స్టేట్మెంట్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్స్ అన్నాడు. 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు, ఇందులో ఎన్ని కరెక్ట్ అని చెప్పాడు. 4 ఇచ్చినప్పుడు మనకు ఇచ్చిన ఆప్షన్లో 2 కరెక్ట్. ఏంటంటే అది రాజస్థాన్ రిసీవ్స్ ద హైయెస్ట్ సోలార్ రేడియేషన్ ఇన్ ద కంట్రీ, అంటే ఎక్కువగా మనకు సౌర విద్యుత్తును ఇది మనకు పొందుతున్నటువంటి రాష్ట్రంగా రాజస్థాన్గా చెప్పుకుంటాం 2014 వరకు. అదేవిధంగా ప్రైమరీ సోర్స్ ఆఫ్ యురేనియం ఇన్ ఇండియా జాదుగూడలో మనకు అత్యధిక యురేనియం నిక్షేపాలు ఉన్నాయి, అవి పొందుతున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 38 క్వశ్చన్, హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ద డిఫాక్టో ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ది ప్లానింగ్ కమిషన్. ప్రణాళిక సంఘానికి సంబంధించి మనకు డిఫాక్టో ఎగ్జిక్యూటివ్ హెడ్ అంటే ఎవరు ఉంటారంటే, మనకు సాధారణంగా ప్రణాళిక సంఘానికి డిఫాక్టో అన్నప్పుడు ఖచ్చితంగా డిప్యూటీ చైర్మనే డిఫాక్టో ఎగ్జిక్యూటివ్ హెడ్ ఉంటాడు. ప్రణాళిక సంఘం ఏది డిఫాక్టో ఎగ్జిక్యూటివ్ హెడ్ అనేది డిప్యూటీ చైర్పర్సన్. నెక్స్ట్ మీరు గమనిస్తే ఇక్కడ నుంచి మనం హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రశ్న చూస్తాం. ఎడ్యుకేషన్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ లెజిస్లేషన్ ఫిగర్ ఇన్ ద, మనకు తెలుసు దేశంలో మనకు రాష్ట్ర జాబితా ఉంటుంది, కేంద్ర జాబితా ఉంటుంది, అదేవిధంగా ఉమ్మడి జాబితాలు ఉంటాయి. ఈ 3 జాబితాల్లో మనకు కొన్ని అంశాలు ఉంటాయి, స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్ అండ్ ఉమ్మడి అంటే కాన్కరెంట్ లిస్ట్ అంటారు. ఈ ఉమ్మడి జాబితాలో విద్య అనేటువంటిది చూడండి, ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ కాన్కరెంట్, అంటే ఉమ్మడి జాబితాలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, విద్య అనేది ఏ జాబితాలో ఉంటుంది, ఉమ్మడి జాబితాలో ఉంటుంది, కాన్కరెంట్ లిస్ట్ లో ఉంటుంది. నెక్స్ట్ 48th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సెంట్రల్ యూనివర్సిటీస్. ఈ కింద ఇవి ఇచ్చినటువంటి ఈ 4 ఆప్షన్లో ఏది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సెంట్రల్ యూనివర్సిటీ, అంటే సెంట్రల్ యూనివర్సిటీస్ ఏవి అని అడిగాడు. అంటే 4కి 4 కావచ్చు లేదా కొన్ని కావచ్చు. ఇచ్చిన వాటిలో మీరు గమనిస్తే పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ, విశ్వభారతి సెంట్రల్ యూనివర్సిటీ, HNB గర్వాల్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ. మీరు గమనిస్తే పాండిచ్చేరి యూనివర్సిటీకి సంబంధించి మనం గమనిస్తే అరబిందో, స్వామి అరబిందో ఇది చాలా ఫేమస్ పాండిచ్చేరికి సంబంధించి మనం చెప్పుకోవచ్చు. విశ్వభారతి విశ్వవిద్యాలయం మనం ఎక్కడంటే ఇక్కడ మనకు పశ్చిమ బెంగాల్,
అంటే మనకు గీతాంజలి మనకి ఏదైతే రచించినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ స్థాపించిన తర్వాత 1901లో శాంతినికేతన్ స్థాపిస్తే 1921లో అంటే 20 సంవత్సరాల తర్వాత అదే విశ్వభారతి విశ్వవిద్యాలయంగా మార్పు చెందింది. దిస్ ఈజ్ ఆల్సో సెంట్రల్ యూనివర్సిటీ. హెచ్ఎన్బి గర్వాల్ యూనివర్సిటీ ఈజ్ ఆల్సో ఏ సెంట్రల్ యూనివర్సిటీ. మరి ఇక్కడ అడిగింది ఏంటిది, సెంట్రల్ యూనివర్సిటీ ఏంటి అని అడిగాడు. సో 1, 2, 3 అంటే ఈ 3 సెంట్రల్ యూనివర్సిటీస్. మరి కురుక్షేత్ర యూనివర్సిటీ ఇది సెంట్రల్ యూనివర్సిటీ కానిది, ఓకేనా, అది స్టేట్ యూనివర్సిటీ. ఇది ఎక్కడ ఉంటుంది మరి కురుక్షేత్ర యూనివర్సిటీ? మనకు ఇక్కడ ఇది మనకు ఢిల్లీకి దగ్గర మనకు ఇది ఈ కురుక్షేత్ర యూనివర్సిటీ అనేటువంటిది ఉంటుంది, గుర్తుపెట్టుకో. అంటే మనకి వెరీ ఢిల్లీకి దగ్గర ఉండేటువంటి రాష్ట్రంలో మన కురుక్షేత్ర యూనివర్సిటీ ఉంటుంది. నెక్స్ట్ 41 క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద స్టేట్మెంట్ ఇస్ విచ్ ఆఫ్ ద ఫాలోడ్ బై 2 ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ స్టేట్మెంట్లు చూడండి. ఇండియా షుడ్ హ్యావ్ ఏ వెరీ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ లోక్పాల్ ఇచ్చిండు స్టేట్మెంట్. మరి ఆర్గ్యుమెంట్ ఏమి ఇచ్చాడు? ఎస్ ఇట్ విల్ గో ఏ లాంగ్ ఇన్ ఎలిమినేటింగ్ కరప్షన్ ఇన్ బ్యూరోక్రసీ. అంటే అధికారుల్లో ఉండేటువంటి లంచగొండితనాన్ని అవినీతిని నిర్మూలిస్తుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు? నో ఇట్ విల్ డిస్కరేజ్ హానెస్ట్ ఆఫీసర్స్ ఫ్రమ్ మేకింగ్ క్విక్ డిసిషన్స్ అన్నారు. లేదు ఈ లోక్పాల్ అనేటువంటిది మనకు నిజాయితీ పరులైనటువంటి అధికారులను డిస్కరేజ్ చేస్తుంది, డిమోరల్ చేస్తుంది అని ఆర్గ్యుమెంట్ ఇచ్చాడు. మరి ఈ కింది వాటిలో ఏ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అని అడిగాడు లోక్పాల్కి సంబంధించి. ఓన్లీ ఆర్గ్యుమెంట్ ఈస్ 1 ఈజ్ స్ట్రాంగ్. కాబట్టి మనం దేన్ని కరెక్ట్ చెప్పుకోవచ్చు అంటే గుర్తుపెట్టుకోండి, లోక్పాల్ అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోండి. ఎస్ ఇట్ విల్ గో ఏ లాంగ్ ఇన్ ఎలిమినేటింగ్ కరప్షన్ ఇన్ బ్యూరోక్రసీ. అధికార యంత్రాంగంలో ఉండే లంచగొండితనాన్ని లేదా కరప్షన్ను నివారించడంలో లోక్పాల్ అనేటువంటిది మనకు ఇది తోడ్పడుతుందని కరెక్ట్ ఆన్సర్. 42 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూనివర్సిటీస్ హ్యాస్ అడాప్టెడ్ మెటా యూనివర్సిటీ కాన్సెప్ట్. సో మెటా యూనివర్సిటీ కాన్సెప్ట్ ను ఏది అడాప్ట్ చేసుకున్నదంటే గుర్తుపెట్టుకోండి, దేశంలోనే ఢిల్లీ యూనివర్సిటీ, ఢిల్లీలో ఉన్నటువంటి ఢిల్లీ యూనివర్సిటీ. 43 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ సెంట్రల్ యూనివర్సిటీ. కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు సంబంధించి సరైనటువంటి స్టేట్మెంట్ ఏవని అడిగాడు. ఇది చూడండి, సెంట్రల్ యూనివర్సిటీ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఇన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. ఇది చాలాసార్లు అడిగిన ప్రశ్న, సేమ్ స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇది బాగా అభ్యర్థులు గమనించండి. ఈసారి కూడా అడగడానికి అవకాశం ఉంది. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్స్ యాజ్ ద విజిటర్ ఆఫ్ ది యూనివర్సిటీ. అంటే మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా దీనికి విజిటర్ గా ఉంటాడు. ప్రెసిడెంట్ హ్యాస్ ద పవర్ టు నామినేట్ సమ్ మెంబర్స్ టు ది ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆర్ ద బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ ది యూనివర్సిటీ. అంటే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ప్రెసిడెంట్, రాష్ట్రపతి ఇందులోకి కొన్ని బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లను నియమించడానికి అవకాశం ఉంటుంది. మొదటి 3 కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ 44 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ సైన్ ఆఫ్ మోటివేటెడ్ టీచింగ్. ఇది టీచింగ్ అప్టిట్యూడ్కి సంబంధించిన ప్రశ్న. ఈ ముందు వరకు హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రశ్న అయిపోయింది. ఇప్పుడు టీచింగ్ అప్టిట్యూడ్కి సంబంధించినటువంటి ప్రశ్న మనం చూస్తాం. టీచింగ్ అప్టిట్యూడ్కి సంబంధించిన ప్రశ్న చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ సైన్ ఆఫ్ మోటివేటెడ్ టీచింగ్. అంటే ఇచ్చిన 4 స్టేట్మెంట్లో ఏది ప్రేరణాదాయకమైనటువంటి బోధన అని అడిగాడు. ప్రేరణాదాయకమైన బోధన. స్టూడెంట్స్ ఆస్కింగ్ క్వశ్చన్సా, మాక్సిమం అటెండెన్స్ ఆఫ్ ది స్టూడెంట్సా, పిన్ డ్రాప్ సైలెన్స్ క్లాస్ రూమా, స్టూడెంట్స్ టేకింగ్ నోట్సా. ఎవడైనా నోట్స్ రాసుకుంటే అది ప్రభావవంతమైన బోధన అవుతుందా? ఎవడైనా సైలెంట్ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటే ప్రభావవంతమైన బోధన అవుతుందా? అటెండెన్స్ అందరూ హాజరైతే ప్రభావవంతమైన బోధన అవుతుందా? నో. ఇచ్చిన ఆప్షన్స్ ను బాగా చదివిన తర్వాత ఆన్సర్ ఇవ్వాలి. మీరు ఆప్షన్స్ ఆధారంగా ఇవ్వాలి. కాబట్టి స్టూడెంట్స్ ఆస్కింగ్ క్వశ్చన్స్, అసలు నీ బోధన పర్ఫెక్ట్ ఉందా లేదా అనేది విద్యార్థులు ప్రశ్నించడం ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చు. వాళ్ళు అడుగుతున్నారంటే యువర్ టీచింగ్ ఈజ్ వెరీ ఎక్సలెంట్ అండ్ ఇట్ ఈస్ ఎ మోటివేటెడ్ టీచింగ్ అని గుర్తుపెట్టుకో. 45 క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద బెస్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్. ఈ కింద ఇచ్చిన 4 బోధనా పద్ధతుల్లో బెస్ట్ మెథడ్ అడిగారు. అంటే మంచి బోధన పద్ధతి అని అడిగారు. మనం ముందు ఏవి 4 ఇచ్చిన చూసి తర్వాత ఆన్సర్ పెట్టాలి. అందుకే మీరు గమనించండి. లెక్చర్ మెథడ్ ఉపన్యాస పద్ధత, డిస్కషన్ మెథడ్ చర్చ పద్ధత, డిమాన్స్ట్రేషన్ ప్రదర్శన పద్ధత, నరేషన్ అంటే వర్ణించడం. అంటే గుర్తుపెట్టుకోండి, ఆన్సర్ డిమాన్స్ట్రేషన్, ప్రదర్శించి చూపించి చెప్పడం ద్వారా మనకి ఇది బెస్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్ మనం చెప్పవచ్చు.
నెక్స్ట్ డిస్లెక్సియా ఈజ్ అసోసియేటెడ్ విత్, మనకు లర్నింగ్ అభ్యసన సంబంధించిన కొన్ని అవరోధాల్లో ఇది డిస్లెక్సియా అనేటువంటిది ఉంటుంది. అంటే మాట్లాడుతున్నప్పుడు పదాలు సరిగా చదవలేకపోతే దాన్ని మనం డిస్లెక్సియా అంటారు. అంటే సరిగా చదవలేకపోవడం, పూర్తిగా చదవలేకపోతే దాన్ని మనం ఏమంటాం అంటే అలెక్సియా అంటారు. అలెక్సా కాదు, అలెక్సా అంటేనేమో టీవీకి చెప్తే ఆ అలెక్సా అని చెప్తుంది, ఆ అలెక్సా కాదు, అలెక్సియా. డిస్లెక్సియా అనేది పదాలు పూర్తిగా అంటే సరిగా చదవలేకపోవడం, అలెక్సియా అంటే పూర్తిగా చదవలేకపోవడం. అదేవిధంగా డిస్కాల్క్యులియా అన్నాం అనుకో, డిస్కాల్క్యులియా అన్నాం అనుకో అంటే లెక్కలు సరిగా చేయరాకపోవడం. అదేవిధంగా ఏ క్యాల్కులియా అన్నాం అసలే లెక్కలు చేయరాకపోవడం, గణితానికి సంబంధించి అసలే చేయరాకపోవడం అట్లా. తర్వాత డిస్గ్రాఫియా అన్నాం అనుకో, ఏ గ్రాఫియా, డిస్గ్రాఫియా అన్నాం అనుకో. ఈ డిస్గ్రాఫియా అంటే సరిగా రాయలేకపోవడం, సరిగా రాయలేకపోవడం. లేదా ఏ గ్రాఫియా అన్నాం అనుకో, ఏ గ్రాఫియా అంటే ఏమనాలి, అసలే రాయలేకపోవడం. ఇవి అభ్యసనకు సంబంధించినటువంటి సమస్యలు. అంటే ఇక్కడ అడిగింది ఏంటి, డిస్లెక్సియా అంటే పదాలు సరిగా చదవలేకపోవడం. అలెక్సియా అంటేనేమో అసలే చదవలేకపోవడం, సరిగా చదవలేకపోవడం కాదు, అసలే చదవలేకపోతే అలెక్సియా, సరిగా చదవలేకపోతే రీడింగ్ డిజార్డర్స్. మ్యాథమెటికల్ అయితే డిస్కాల్క్యులియా, అకాల్క్యులియా. రాతకు సంబంధించిన అయితేమో రైటింగ్కి సంబంధించిన డిజార్డర్ అయితే రైటింగ్ సంబంధించిన డిజార్డర్స్ ఏమన్నాము, డిస్గ్రాఫియా, ఏగ్రాఫియా. అర్థమవుతుంది అట్లా. నెక్స్ట్ 47 క్వశ్చన్ చూడండి. ద ఈ కంటెంట్ జనరేషన్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ హ్యాస్ బీన్ అసైన్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ టు. అంటే హెచ్ఆర్డికి సంబంధించి మనం గమనించినప్పుడు, మన మానవ వనరుల అభివృద్ధికి సంబంధించి మనకు సెంట్రల్లో తీసుకున్నప్పుడు ఈ కంటెంట్ జనరేషన్ అనేటువంటి మరి ఏది యూజీ లెవెల్లో, డిగ్రీ లెవెల్లో ఏది రిసోర్సెస్ డెవలప్మెంట్ దేనికోసం ఇది ఇవ్వడం జరుగుతుందంటే కన్సార్టియం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్, కన్సార్టియం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్. నెక్స్ట్ 48th క్వశ్చన్ చూడండి. క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ ఇస్ నార్మల్లీ కన్సిడర్డ్ యాజ్, తరగతి గది బోధన సాధారణంగా దేనిగా మనం భావిస్తాం అంటే ఎఫెక్టివ్. చూడు ఎంత క్రిటికల్ క్వశ్చన్ చూడండి అభ్యర్థులు. 100% మనం ఏం చేస్తాం తెలుసా, ఎఫెక్టివ్ ఆన్సర్ పెడతాం. నో. కాగ్నిటివా అంటే సంజ్ఞానాత్మకమైందా, ఎఫెక్టివ్ అంటే మనకు ప్రభావవంతమైందా, అఫెక్టివ్ అంటే దీన్ని మనం ఏమంటామంటే ఇక్కడ మనకు బ్లూమ్స్ కు సంబంధించినటువంటి టాక్సానమీని మనం గుర్తు తెచ్చుకుంటే 3 రకాలు ఉంటాయి. కాగ్నిటివ్ డొమైన్, అఫెక్టివ్ డొమైన్, అదేవిధంగా సైకోమోటర్ డొమైన్ అని 3 రకాలు ఉంటాయి. బ్లూమ్స్ టాక్సానమీ. ఏ టాక్సానమీ అండి? బ్లూమ్స్ టాక్సానమీకి సంబంధించిన బోధనా పద్ధతులకు సంబంధించిన తీసుకున్నప్పుడు కాగ్నిటివ్ డొమైన్, అఫెక్టివ్ డొమైన్, అదేవిధంగా సైకోమోటర్ డొమైన్. ఇక్కడ కాగ్నిటివ్ డొమైన్ అనేటువంటిది జ్ఞానానికి సంబంధించింది. క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ అనేటువంటిది ఇక్కడ అఫెక్టివ్ డొమైన్ కి సంబంధించింది. అదేవిధంగా నైపుణ్యాలకు సంబంధించి సైకోమోటర్ డొమైన్, మానవ చలనాత్మక వికాసానికి సంబంధించింది. కాబట్టి ఇక్కడ ప్రభావవంతమైంది కాబట్టి ఎఫెక్టివ్ డొమైన్ గా మనం చెప్పుకుంటాం. ఓకే. దెన్ 49 క్వశ్చన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ప్రపౌండెడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ పారాడిమ్? ఈ పారాడిమ్ అనేటువంటి పదాన్ని అసలు ఎవరు ప్రవేశపెట్టారు? ముఖ్యంగా ఎవరు అంటే పీటర్ హెడ్జా, వాన్ థూనా, థామస్ కూనా, జాన్ కే రైట్. అంటే గుర్తుపెట్టుకోండి, పారాడిమ్ థామస్ ఖూన్. ఏంటిది? థామస్ ఖూన్. ఇక 50th క్వశ్చన్ మనం గమనిస్తే ఇన్ ద థీసిస్, మనము ఇది రీసెర్చ్ కు సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. ఇది చూడండి 45 నుంచి 49 వరకు ఏమిచ్చాడు? టీచింగ్ అప్టిట్యూడ్కి సంబంధించిన ప్రశ్న ఇచ్చాడు. 50 నుంచి మీరు గమనిస్తే రీసెర్చ్ అప్టిట్యూడ్కి సంబంధించిన ప్రశ్న ఇస్తున్నాడు. చూడండి. ఇన్ ఏ థీసిస్ ఫిగర్ అండ్ టేబుల్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్. గుర్తుపెట్టుకోండి, అంటే ఇచ్చినటువంటి ఫిగర్స్, చిత్రాలు కానీ ఫిగర్ టేబుల్స్ కానీ అంటే మనకు ఏదైతే పట్టికలు కానీ దేంట్లో భాగంగా ఉంటాయంటే
ద టెక్స్ట్ ఇట్ సెల్ఫ్. అంటే అపెండిక్స్ లో ఉంటాయా, సెపరేట్ చాప్టర్ లో ఉంటాయా, ద కన్క్లూడింగ్ చాప్టర్ లో ఉంటాయంటే గుర్తుపెట్టుకోండి, ఫిగర్స్ టేబుల్స్ ఇంక్లూడింగ్ ద టెక్స్టే, ఇంక్లూడింగ్ ద టెక్స్టే. ఇది అభ్యర్థులు గమనించాలి. పిహెచ్డి చేయబోయేటువంటి అభ్యర్థులు ముఖ్యంగా ఫిగర్లు కానీ టేబుల్స్ కానీ సెపరేట్ గా ఇవ్వకూడదు. థీసిస్ లో టెక్స్ట్ మధ్యలో కరెక్ట్ గా దానికి రిలేటెడ్ ఉన్న పేజీలోనే ఇస్తాం. ఇది అంశాలు అభ్యర్థులు గమనించాలి. విత్ ఇన్ ది టెక్స్ట్ ఇట్ సెల్ఫ్. 51వ ప్రశ్న, ఏ థీసిస్ స్టేట్మెంట్ ఈజ్, గుర్తుపెట్టుకోండి, ఏ థీసిస్ స్టేట్మెంట్ ఈజ్ డెఫినెట్లీ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మై డియర్ ఫ్రెండ్స్. ఇట్ ఈస్ అన్ అసర్షన్. అసర్షన్ గుర్తుపెట్టుకోండి. ఏ థీసిస్ స్టేట్మెంట్ అనేటువంటిది ఏంటిది, ఒక అసర్షన్ మాత్రమే. 52 చూడండి, ద రీసెర్చ్ అప్రోచ్ ఆఫ్ మ్యాక్స్ వెబర్ టు అండర్స్టాండ్ హౌ పీపుల్ క్రియేట్ మీనింగ్స్ ఇన్ నేచురల్ సెట్టింగ్ ఇస్ ఐడెంటిఫై యాజ్. అంటే మ్యాక్స్ వెబర్ ప్రకారం ఏమంటున్నా అంటే రీసెర్చ్ అప్రోచ్ కు సంబంధించి అర్థం చేసుకునేటువంటి ప్రక్రియ, ప్రజలు క్రియేట్ మీనింగ్స్ ఇన్ నేచురల్ సెట్టింగ్, వాటి సహజ సిద్ధమైనటువంటి వాటిలో ఐడెంటిఫై యాజ్. బట్ మనం ఏమని చెప్పుకుంటామంటే ఇంటర్ప్రిటేటివ్ పారాడిమ్ అని చెప్తాం. థామస్ కున్ ఏదైతే మన పారాడిమ్ కు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నామో, ఇక్కడ ఇంటర్ప్రిటేటివ్ పారాడిమ్ కు సంబంధించి మ్యాక్స్ వెబర్ యొక్క ఈ అండర్స్టాండ్ హౌ టు పీపుల్ క్రియేట్ మీనింగ్స్ ఇన్ నేచురల్ సెట్టింగ్ అంటే మనకు ఇంటర్ప్రిటేటివ్ పారాడిమ్ అని చెప్తాం. 53 క్వశ్చన్ చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఏ నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్. అంటే మనకు శాంప్లింగ్ టెస్ట్, నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ టెస్ట్ అని మనకు స్టాటిస్టిక్స్ లో వస్తాయి రీసెర్చ్ కు సంబంధించి. ఇందులో మీరు గమనించినట్లయితే ఈ సింపుల్ ర్యాండమ్ కానీ, సిస్టమేటిక్ కానీ, స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ కానీ, సిస్టమేటిక్ శాంప్లింగ్ కానీ, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మనకు దేని కింద వస్తాయంటే ఇక్కడ ప్రాబబిలిటీ శాంప్లింగ్ కింద వస్తాయి. దేని కింద వస్తాయి? ప్రాబబిలిటీ శాంప్లింగ్ వస్తుంది. ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటిది, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఏ నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్. పర్పసివ్ శాంప్లింగ్ అనేటువంటిది నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్. అంటే సింపుల్ ర్యాండమ్ కానీ, సిస్టమేటిక్ శాంప్లింగ్ కానీ, స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ కానీ, ఇవన్నీ కూడా ప్రాబబిలిటీ శాంప్లింగ్ కింద వస్తాయి. అడిగిన ప్రశ్న మాత్రం నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ అడిగారు. ఈ నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ సంబంధించి పర్పసివ్, నాన్ ప్రాబబిలిటీకి సంబంధించి ఏమిటి ఆన్సర్? పర్పసివ్ శాంప్లింగ్. ఓకే, అది 54 క్వశ్చన్ చూడు, ఐడెంటిఫై ద కేటగిరీ ఆఫ్ ఇవాల్యుయేషన్ దట్ అసెసెస్ ద లర్నింగ్ ప్రోగ్రెస్ టు ప్రొవైడ్ కంటిన్యూషన్ ఫీడ్బ్యాక్ టు ది స్టూడెంట్స్ డ్యూరింగ్ ఇన్స్ట్రక్షన్. మీరు గుర్తుపెట్టుకోండి, బోధనించే సమయంలో ఇవాల్యుయేషన్ అనేటువంటి దేని కింద వస్తుందంటే ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్ కింద వస్తుంది. అంటే FA1 FA2 అని మా చిన్నోడు చెప్తాడు, FA1 FA2 అని. ఈ సమ్మేటివ్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది? ఎండ్ ఆఫ్ ది సెమిస్టర్ ఆర్ ఎండ్ ఆఫ్ ది ఇయర్. అంటే అకాడమిక్ ఇయర్ ఎండ్ లో మనం పెట్టేటివన్నీ కూడా ఏమొస్తాయి అంటే సమ్మేటివ్. మరి డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్ ఎప్పుడు చేయాలి? బిఫోర్ స్టార్టింగ్ ద లెసన్, బిఫోర్ స్టార్టింగ్ ద క్లాస్. డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్ క్లాస్ రూమ్ మనకు చెప్పేటప్పుడు, క్లాస్ రూమ్ జరిగేటప్పుడు చేసేదాన్ని మనం ఏమంటాం? మధ్య మధ్యలో చేసే వాటిని ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటాం. సమ్మేటివ్ అసెస్మెంట్ ఎప్పుడు జరుగుతుంది? ఎండ్ ఆఫ్ ది సెషన్, ఎండ్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 55 క్వశ్చన్ చూడండి, ద రీసెర్చ్ స్ట్రీమ్ ఆఫ్ ఇమీడియట్ అప్లికేషన్ ఈజ్. అంటే బోధనకు సంబంధించి మనం గమనించినప్పుడు రీసెర్చ్ కు సంబంధించిన ఏ టైప్ అనేటువంటిది మనకు కింది ఇవ్వడం జరిగింది. అంటే ఇమీడియట్ అప్లికేషన్ అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా యాక్షన్ రీసెర్చ్ అని చెప్పుకోవాలి. చర్యాత్మక పరిశోధన అంటే ఇమీడియట్ గా చేసే వాటిని చర్యాత్మక పరిశోధనగా మనం చెప్పుకుంటాం. ఇమీడియట్ గా చేసేది ఏంటిది? చర్యాత్మక పరిశోధన. ఓకే, ఇక 56 నుంచి 60 వరకు లాస్ట్ ఇవన్నీ కూడా ఒక పారాగ్రాఫ్ లేదా ఒక ప్యాసేజ్ ఇచ్చి 10th క్లాస్ లెవెల్లో పారాగ్రాఫ్ కానీ ప్యాసేజ్ ఇచ్చి దాన్ని అర్థం చేసుకొని 5 ప్రశ్నలు అడుగుతాడు. ఈ 5 ప్రశ్నలకు మీరు సరైన సమాధానం పెట్టాల్సి ఉంది. ఇది మీ యొక్క అండర్స్టాండ్ లెవెల్ బట్టి ఆన్సర్ చేస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ 2014 కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్. సో మై డియర్ ఫ్రెండ్, గుర్తుపెట్టుకోండి, మీరు రాసే అభ్యర్థులు దృష్టి పెట్టుకోవాల్సింది 10 అంశాలు ఏదైతే ముందు మనం స్టార్టింగ్ లో చెప్పామో ఆ 10 అంశాల ఆధారంగానే ఒక్క క్వశ్చన్ కూడా బయట నుంచి ఇవ్వదు. ఈ 10 అంశాల నుంచి క్వశ్చన్స్ వస్తాయి.
అనలైటికల్గా మీరు చదివినట్లయితే మీ ఆప్షనల్ సబ్జెక్ట్ కంటే కూడా పేపర్ 1లో అత్యధిక మార్కులు స్కోర్ చేస్తారు. అందుకే మీరు నమ్మకంగా చదువుకోండి. మీతో ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, ఫుడ్ సైన్స్ అండ్ క్రాప్ ప్రొడక్షన్ మిమ్మల్ని వెన్నంటి ఉంటుంది. ఈ డిపార్ట్మెంట్ మిమ్మల్ని నడిపిస్తుంది, మిమ్మల్ని గెలిపిస్తుంది. 100% విశ్వాసంతో ఉండండి. ఐ విష్ యూ ఆల్